బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ టైం ఎవరైతే వచ్చారో మీ అందరికీ మరొకసారి ప్రభు నామంలో వెల్కమ్ మేము తెలియచేస్తున్నాం. మాతో కలిసి ఆరాధించడానికి, మాతో కలిసి సహవాసం చేయడానికి మీరు వచ్చినందుకై మీకు కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం. ఎక్కువ వస్తుంది ఆయన. హలో, ఓకేనా? టైమర్ పెట్టుకుంటున్నా, ఏమనుకోవద్దు, ఒక్క నిమిషం. రైట్, ఓకే. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మనం ఎఫెసీ పత్రికను ధ్యానం చేస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడులాగున, మన జీవితాల్లో ఆయన కార్యం చేయలాగున ఆయన సహాయం కోసం ప్రార్థన చేద్దాం. దేవా, మరొక ప్రభు దినాన సంఘంగా మేము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. శరీరాలు బలహీనంగా ఉన్నాయి. కొన్నిసార్లు అబ్బా ఏం వెళ్తాం, ప్రతి ఆదివారం వెళ్తున్నాం కదా అన్న ఆలోచనలు కూడా మాకు కలుగుతున్నాయి, నాకు కలిగాయి. కానీ మీరు కృప చూపించి ఇస్తున్న బలాన్ని బట్టి వందనాలు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతని, క్రైస్తవులుగా మేము ఉన్నప్పుడు ప్రభు దినాన సంఘముగా కూడి ఆరాధించడం చాలా ముఖ్యమైనదని మేము ఇంకా బలంగా నమ్మి ప్రయత్నం చేయడానికి సహాయం దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బ్రదర్ అండ్ సిస్టర్ని మీరు దీవించండి, మీ వాక్యం చేత దర్శించండి. వారి హృదయాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవా, నీ వాక్యం చేత వారి అవసరతలను తీర్చుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా నీ యొక్క నామము హెచ్చించుకోమని, నీ కుమారుని నామము హెచ్చించుకోమని, మేము దీని తర్వాత యోగ్యంగా బల్లలో చేయివేయడానికి కూడా మమ్మల్ని సిద్ధపరచుమని, నీ వాక్యము చేత మమ్మల్ని ప్రోక్షించుమని మరొకసారి నిజంగా ప్రభువా, తరతరాలుగా యుగాలుగా చెక్కు చెదరని నీ వాక్యమును మేము ధ్యానించడానికి మా భాషలో మీరు మాకిచ్చిన నీ వాక్యమును బట్టి వందనాలు. శ్రద్ధగా మేము చదువుకోవడానికి, ఇంపుగా దాచుకోవడానికి కేవలం పాడితే సరిపోదు కాదు ప్రభువా, మా జీవితాల్లో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మీ కృప దయచేయమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా కారాగారం నుంచి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన బంధకాల్లో ఉండి సంఘాన్ని ప్రోత్సహించడానికి ఈ యొక్క పత్రిక రాస్తున్నట్టుగా మనం గత వారాల్లో చూసాం. ఆయన 1వ అధ్యాయంలో ఆయన సాల్వేషన్ యొక్క ప్లాన్, అంటే రక్షణ యొక్క ప్రణాళికను ఆ 1వ అధ్యాయంలో వివరించాడు. తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ప్రజలను ఎన్నుకుంటాడు. కుమారుడైన దేవుడు ఆ ప్రజల కోసం ఈ లోకానికి వచ్చి మరణించి తన రక్తము ద్వారా విమోచన చెందిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ప్రజలను తన ఆత్మ చేత ముద్రిస్తాడు. తద్వారా ప్రజలు 2వ అధ్యాయంలో మనం చూసాం, అపరాధములలో పాపములలో చచ్చిన స్థితిలో ఉన్న ప్రజలు ఇప్పుడు రక్షించబడిన ప్రజలయ్యారు, ఆయన కుటుంబంలో సభ్యులయ్యారు. ఎవరు వీళ్ళు? అన్యజనులు. ఈ అన్యజనులు 2వ అధ్యాయంలో మనం చూసాం, ఒకనాడు యూద సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలకు దూరంగా ఉన్నారు. ఒక రకంగా యూదుల చేత ఈ అన్యజనులు కుక్కల్లాగా చూడబడ్డారు, అంటరాని వాళ్ళు చూసినట్టుగా చూడబడ్డారు. కానీ దేవుడు వారిద్దరి మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టి, వారిద్దరి మధ్య ఉన్న అగాధమును పూడ్చి వాళ్ళిద్దరిని ఏకజనంగా చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఒకే దేవుని కుటుంబం, వాళ్ళలో ఏ తారతమ్యాలు భేదాలు లేవు. వాళ్ళందరూ ఒకే ప్రజగా యేసు ప్రభు తన సిలువ కార్యం ద్వారా చేశాడన్న విషయాన్ని కూడా మనం చూసాం గత వారం. సో ఇప్పుడు యూదులు, యూదేతరులైన అన్యజనులు అందరూ కూడా దేవుని సంఘములో ఒకే కుటుంబానికి చెందినవారు. మన దేశంలో కూడా మనమందరం అన్యజనులుగా ఉన్నాం. మనందరం కూడా ఇప్పుడు యూదులతో సహా సమాన వారసులమని, వారితో కూడా సున్నతి చేయబడకపోయినా ఇప్పుడు దేవుని బిడ్డలమని మనం గత వారం కూడా చూసాం. అయితే ఇప్పుడు 3వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చాం. 2 అధ్యాయాలు మనం ఫినిష్ చేసాం. దాదాపు 12 నిన్ననే ఎన్ని సర్మన్స్ అయినాయని ఒక బ్రదర్ అడిగితే
నేను కౌంట్ చేస్తూ ఉండే దాదాపు ఈ 2 అధ్యాయాల్లో మనం 12 ప్రసంగాలు ఫినిష్ చేశాం. ఇప్పుడు మనం 3వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. కాబట్టి మీ బైబిల్లో 3వ అధ్యాయాన్ని తెరిచి మీరు ఉంచుకోండి. ఈరోజు 13 వచనాల నుంచి దేవుడు నేర్పించాల్సిన సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3వ అధ్యాయం మీరు చూస్తే, ఒకవేళ 2వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాం. చివరి మాట నేను ఒకసారి చదువుతాను. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరు వీళ్ళు? అన్యజనులు, అంటే విశ్వాసులు. ఎఫెసీ పట్టణంలో ఉన్న అన్యజనులు, వాళ్ళు రక్షించబడ్డారు. ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళు మీరు ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మీరు కూడా దేవుని ఆలయంలో ఇప్పుడు సభ్యులు, మీరు కట్టబడుతున్నారు అని అక్కడ రాస్తాడు. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి. ఎవరైనా ఇంగ్లీష్లో చదువుతారా? ఇంగ్లీష్ బైబిల్ ఉంటే, ఇంగ్లీష్ బైబిల్ ఎవరితో ఉందా? ఫర్ దిస్ రీజన్, రైట్? కొంచెం బాగా ఉందని నేను ఇంగ్లీష్లో చదవమన్నాను. ఈ హేతువు చేత అని ఉంది, అది కూడా బాగానే ఉంది. కానీ ఇంకొంచెం మనకు బాగా కనెక్ట్ అవుతుంది ఏంటంటే, ఫర్ దిస్ రీజన్. అండ్ వాట్ ఈస్ దట్ రీజన్? ఏంటా కారణం? ఆ హేతు ఏంటి అంటే, 1వ అధ్యాయం నుంచి ఆయన చెబుతున్న అన్ని కారణాలే. ఆయన ఏ విధంగా రక్షించాడు, ఏ విధంగా ముద్రించాడు, ఏ విధంగా ఈ ప్రజలనందరినీ ఒకటిగా చేశాడు, ఇవన్నీ చెప్పి ఇదిగో ఈ కారణాల చేత అని ఆయన ఈ 3వ అధ్యాయం రాయడం ప్రారంభించాడు. రాస్తూ ఏమంటున్నాడు? అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. సో బేసికల్లీ 3rd చాప్టర్ ఏం చేయాలనుకుంటున్నాడు పౌలు అంటే, ఇన్ని కారణాలు ఉన్నాయి కదా, మిమ్మల్ని ఒక జనంగా దేవుడు చేశాడు కదా, సో ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. సో నేనేం చేయాలనుకుంటున్నాను? ఇప్పుడు ఆ కారాగారంలో ఉండి దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, దేవుడు విశ్వాసులను ఒక కుటుంబంగా చేసిన దాన్ని బట్టి నేను ఇప్పుడు మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను అని ఆయన మొదలుపెట్టాడు. దట్ ఈస్ ద పర్పస్. యాక్చువల్లీ 3వ చాప్టర్లో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. అది ఆయన పర్పస్. కానీ ఆ మాట చెప్పిన తర్వాత మీ ఇంగ్లీష్ బైబిల్స్, తెలుగు బైబిల్స్లో లేదు, ఇంగ్లీష్ బైబిల్స్లో ఒక చిన్న లైన్ ఉంటుంది. ఉందా ఇంగ్లీష్ బైబిల్లో? తెలుగు బైబిల్లో లైన్ ఎత్తేసారు, రైట్? సో ఇంగ్లీష్ బైబిల్లో ఒక లైన్ పెట్టాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఆ విధంగా దాన్ని రాశాడు. ఏంటి దాని అర్థం అని అంటే, ఆయన ప్రార్థన చేస్తాను అని మొదలు పెట్టాడు, కానీ అక్కడ ప్రార్థన చేయడం ఆపేశాడు. నేను ప్రార్థించాలని ఇష్టపడుతున్నాననే రాశాడు, కానీ ఆయన ప్రార్థన చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆ 1వ వచనం నుంచి, ఆ 1వ వచనం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను అని తర్వాత 2వ వచనం నుంచి 13వ వచనం వరకు హీ ఈజ్ నాట్ ప్రేయింగ్. మరి ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడో ఈరోజు మనం చూద్దాం. కానీ మళ్ళీ ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నాడా అంటే ఉన్నాడు. ఏడికొచ్చిండు ప్రార్థన చేయడానికి? మళ్ళీ 14వ వచనం ఒకసారి చూడండి. అది కూడా నెక్స్ట్ సర్మన్లో దాని గురించి మాట్లాడతాం. బట్ 14th వచనం చూడండి. ఇదిగో మళ్ళీ ఆడ మొదలు పెట్టాడా? ఈ హేతువు చేత అని 1వ వచనంలో అన్నాడు కదా, మళ్ళీ అక్కడికి వచ్చేసాడు. మళ్ళీ మెయిన్ పాయింట్కి వచ్చి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మందును ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి డాష్ 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 అని చెప్పి వాడి నుంచి మొత్తం చివరి దాకా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మరి ఏంటి సడన్గా ఏమైంది పౌలుకి? ఏమైనా జనరల్గా కన్వల్జన్స్, ఫిట్స్ వచ్చినప్పుడు ఫాగ్ అని అంటారు. అంటే ఆ ఫాగ్ టైంలో అసలు ఫిట్స్ వస్తాయి. ఫాగ్ టైంలో ఏం జరిగిందో తెలియదు అనమాట మైండ్లో. సో అది ఒక సెమీ కాన్షియస్, అన్కాన్షియస్ స్టేట్లో ఉంటారనమాట. సో అట్లా ఏమన్నా అయ్యిందా పౌలుకి? ప్రార్థన చేస్తాను మొదలు పెట్టాడు, సడన్గా ఏంటిది మళ్ళీ ఎక్కడికో 13 వచనాలు వేరే రాసి మళ్ళీ 14వ వచనాలు చేశాడని మీరు అనుకోకండి. సో దీన్ని రచనా శైలిలో, అంటే రాసే విధానంలో, లిటరరీ స్టైల్లో దీన్నే పారెంథసిస్ అని అంటారు. ఓకే, ఉన్నాయా స్లైడ్స్లో? రైట్. సో పారెంథసిస్, ఈ పారెంథసిస్ అనేది ఒక లిటరరీ స్టైల్. అది ఆ లిటరరీ స్టైల్ని పౌలు అక్కడ వాడుతున్నాడు. అందుకే మీకు ప్రార్థన చేయడానికంటే ముందు ఐ వాంట్ టు టాక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, నాకు సడన్గా మీకు ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలనిపిస్తుంది అని చెప్పి ఈ విషయాలు ఆ యొక్క
పూర్తి సందర్భానికి తగ్గట్టుగా కొన్ని విషయాలను అక్కడ జోడించడం, దాన్నే పారెంథసిస్ అని అంటారు. అంటే గ్రామాటికల్గా చూసినా, కాంటెక్స్ట్ వైపుగా చూసినా ఇవి అందులో ఫిక్స్ చేయాలనుకుంటే కరెక్ట్గా ఫిక్స్ అవుతాయి, లేకపోతే సూట్ అవుతాయి. వాటినే మనం ఆ బ్రాకెట్స్లో లేకపోతే ఏమంటారు పైన సెమికోలాన్స్లో పెట్టి దాన్ని ఏమంటారు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి, ఐఎమ్ నాట్ అ గుడ్ ఇన్ ఇంగ్లీష్ పర్సన్, సో రైట్, అందులో పెట్టి ఆ విషయాన్ని చెప్తారు. సో దాన్నే పారెంథసిస్ అని అంటారు. సో అపొస్తలుడైన పౌలు ప్రార్థన చేయడానికి ముందు ఈ విషయాలు చెప్పాలని చాలా చాలా ఇష్టపడ్డాడు. ఎందుకు అపొస్తలుడైన పౌలు ప్రార్థన నాపి ఈ విషయాలు చెప్పాడు? అంత ప్రాముఖ్యమైన సంగతులు ఏంటి? ఈరోజు మీకు 3 విషయాలుగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 13వ వచనంలో చెప్పబడిన సంగతుల్లో మొదటి విషయం ఏంటది? మరుగైన క్రీస్తు మర్మము. ఏం చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు ఇక్కడ అంటే, మరుగైన క్రీస్తు మర్మము. ఈ హేతువు చేత 4 వచనాలు మీ బైబిల్లో చూడండి. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము, ఆ మాట చూడండి, క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించు కొనగలరు. ఈ 4 వచనాలు చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే పౌలుకు యేసుక్రీస్తు మర్మం అని ఒక విషయం ఉంది. ఆ విషయం ఆయనకు తెలియజేయబడింది. ఒక విషయం ఆయన గ్రహించాడు. దాన్ని అపొస్తలుడైన పౌలు నాకు తెలిసిన ఆ విషయాన్ని క్రీస్తు మర్మము అని ఆ మాటల్లో రాస్తున్నాడు. ఇక్కడ మర్మము అన్న పదం గ్రీక్ పదం మిస్టీరియాన్, దాని నుంచే మిస్టరీ అని వచ్చిందనమాట. సో మిస్టీరియాన్ అన్న గ్రీక్ పదం నుంచి ట్రాన్స్లేట్ చేశారు మర్మం అన్న పదం. సో దీనికి అర్థం ఏంటంటే, ఈ మిస్టీరియాన్ లేకపోతే ఈ మర్మము మానవ జ్ఞానానికి మించిన విషయం. ఇది ఆత్మ సంబంధంగా ఎవరైనా ప్రత్యక్ష పరిస్తే తప్పితే తెలుసుకోలేని ఒక మర్మం, ఒక సంగతి అని మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆయన అంటాడు, దైవిక ప్రత్యక్షతకు వేరుగా మనం గ్రహించలేని సత్యం అది. సో until unless God reveals himself this mystery, we will not know it. అంటే మనంగా ఆ యొక్క మర్మాన్ని తెలుసుకోలేం. దేవుడు దాన్ని రివీల్ చేస్తాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 5వ వచనం దగ్గరకు వస్తే ఆయన అంటాడు, ఆ మర్మం ఏంటో మీకు తర్వాత ఇంకా చాలా క్లారిటీగా నేను చెప్తాను. కాకపోతే ఫ్లో ఆఫ్ థాట్ మీరు ఫాలో అవ్వండి. ఆ మర్మము ఇప్పుడు ఆత్మ మూలంగా పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములో మనుషులకు తెలియపరచబడలేదు. సో పౌలు ఏమంటున్నాడంటే, దెర్ ఈజ్ అ మిస్టరీ, నౌ ఇట్ ఈస్ రివీల్డ్ టు అపోజల్స్ అండ్ ప్రాఫిట్స్. అపోస్తులకు ప్రవక్తలకు అది రివీల్ చేయబడ్డది, కానీ ఇట్ వాజ్ నాట్ రివీల్డ్ బిఫోర్. ఇది ఇంతకు ముందు రివీల్ చేయబడలేదు. ఇంతకు ముందు అంటే మనం ఎక్కడికి వెళ్దాం? ఓల్డ్ టెస్టిమెంట్లో. ఓకే, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రజలకు ఈ మర్మమును గురించి దేవుడు రివీల్ చేయలేదు. కానీ న్యూ టెస్టిమెంట్లో ఉన్న అపోజల్స్కి అండ్ ప్రాఫిట్కి ఈ యొక్క మిస్టీరియాన్ మర్మాన్ని ఆయన రివీల్ చేశాడు. 11వ వచనం చూడండి. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును. పూర్వకాలం అంటే మళ్ళీ పాత నిబంధన. సో పాత నిబంధనలో ఈ యొక్క మర్మం అది ఇతరులకు తెలియచేయబడలేదు. ఇక్కడ ఒక మాట నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే దేవునికి కూడా తెలియని మర్మం కాదు అది. ఓకే, దేర్ వాజ్ అ మిస్టరీ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ టైమ్, బట్ ఇట్ వాజ్ నాట్ రివీల్డ్ టు ద పీపుల్.
ఆ మర్మం దేవునికి తెలుసు, కానీ దేవుడు పాత నిబంధనలో ఉన్న ప్రజలకు దాన్ని రివీల్ చేయలేడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇదే మాట కొలస్సీ 1:25లో కూడా పౌలు దాదాపు అదే కారాగారం నుంచి రాసిన పత్రిక కొలస్సీ పత్రికలో కూడా అంటాడు 1:25లో, యుగములోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును, యుగాలుగా తరాలుగా అంటే పాత నిబంధన టైం నుంచి కూడా ఆ యొక్క మర్మం ప్రత్యక్షపరచబడలేదు. ఇప్పుడు మనకు ప్రశ్న రావచ్చు, ఎందుకు ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో దేవుడు ఈ మర్మాన్ని దాచిపెట్టాడు ప్రజలకు తెలియజేయకుండా అని మీరు ప్రశ్న నన్ను అడిగితే నేనిచ్చే ఆన్సర్ ఏంటంటే తెలీదు, నిజంగా తెలీదు. కానీ నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే పాత నిబంధన కొత్త నిబంధన ప్రకారం దేవుడు ఒక పని చేస్తున్నాడు అంటే దెర్ ఈజ్ అ పర్పస్. సావరిన్ గాడ్, సార్వభౌముడైన దేవుడు పాత నిబంధనలో తాను కొత్త నిబంధనలో ప్రవక్తలకు అపోస్తలులకు తెలియజేసిన మర్మమును దాచిపెట్టడానికి కూడా హీ హాజ్ వన్ పర్పస్. ఆ ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. అది అవసరం లేదనుకున్నాడో లేకపోతే దాని పూర్తి రెవల్యూషన్ న్యూ టెస్టిమెంట్లో ఉంచి తనను తాను ఇంకెక్కువగా మహిమపరచాలనుకున్నాడో మనకు పూర్తిగా తెలియలేకపోయినా సార్వభౌముడైన దేవుడు ఆ మర్మాన్ని పాత నిబంధనలో తన మహిమ కోసం ప్రజల క్షేమం కోసం దాచిపెట్టాడు అన్న విషయం మాత్రం మనకు సూటిగా తెలుసు. సో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాత నిబంధనలో మర్మం దాచిపెట్టబడ్డది, కొత్త నిబంధనలో అపోస్తలులకు మరియు ప్రవక్తలకు ఈ మర్మం రివీల్ చేయబడ్డది. అది మనకు రెండవ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తుంది. దాన్ని ఏమంటామంటే ప్రత్యక్షపరచబడిన క్రీస్తు మర్మం. మొదటి పాయింట్లో మరుగు చేయబడిన మర్మం, రెండవ పాయింట్లో ప్రత్యక్షపరచబడిన క్రీస్తు మర్మం. మనందరికీ తెలుసు పౌలు హెబ్రీ పండితుడు, అవునా? హీ వాజ్ అ హీబ్రూ స్కాలర్. హీ స్టడీడ్ అండర్ హూ? గమలీలీలు పాదముల యొద్ద చదువుకున్న హెబ్రీ వేద పండితుడు ఆయన. చాలా దైవభక్తి ఉంది, యూదులకు చాలా మంచి దైవభక్తి ఉండేది తెలుసా. ప్రార్థన చేసేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళు, దేవుణ్ణి మంచిగా ఆరాధించే వాళ్ళు. అటువంటి వ్యక్తిలో పౌలు కూడా ఒకడు. కానీ ఈ పౌలు ఏం చేశాడు? సంఘాన్ని హింసించాడు. ఆయన బహుదూషకుడు, హింసకుడు అని బైబిల్లో పిలువబడిన వ్యక్తి. ఈ సౌలు దమస్కు మార్గంలో వెళ్తూ సంఘాన్ని హింసించడానికి, పేపర్స్ తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు క్రీస్తు తనను తాను ప్రత్యక్షం చేసుకొని ఆయన ఒక ప్లేస్లో ఉంటే ఆయన కళ్ళలో పొరలు ఉన్నాయి. ఈజ్ నాట్ ఏబుల్ టు సీ. ఆయన ఒక దగ్గర కూర్చొని ఉంటే యేసుక్రీస్తు ప్రభు దూతను పంపి అననీయా దగ్గరికి పంపి, అననీయా, ఇదిగో ఒక వ్యక్తి ఫలానా ప్రదేశంలో కూర్చున్నాడు, ఆ వ్యక్తి పేరు తార్సువాడైన సౌలు, ఆయన దగ్గరికి వెళ్ళు, నేను ఆయనను ఏమనంటాడు ఎవరన్నా తెలుసా? నేను ఆయనను అన్యజనులకు సువార్త చెప్పడానికి నియమించాను. అనన్య భయపడిపోయాడు. అయ్యో దేవా, తార్సువాడైన సౌలు, ఆయన సంఘాన్ని బాగా హింసించిన వ్యక్తి, ఆయననేంటి ప్రభువా నువ్వు వెళ్ళి స్వస్థపరచమంటున్నావంటే, యు గో, ఐ హ్యావ్ అపాయింటెడ్ హిమ్ టు ప్రీచ్ ద గాస్పల్ టు ద జెంటైల్ నేషన్. అనన్య వెళ్ళాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయనకు అప్పటిదాకా అనన్య మనసులో ఆయన పట్ల ద్వేషం ఉందేమో, కానీ పౌలు దగ్గరికి రాగానే సహోదరుడా సౌలు అని సంబోధిస్తాడు. ఎంత చక్కగా మార్చబడ్డాడు అనన్య. వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేస్తాడు. ఆ కళ్ళలో ఉన్న పొరలన్నీ పడిపోతాయి. అది మొదలుకొని ఏం చేస్తున్నాడు పౌలు? సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. అన్య జనులకు ఎక్కడికి వెళ్ళినా సువార్త చెబుతూ ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణంలో భాగంగానే ఇప్పుడు రోమా కారాగారంలో బందీగా చేయబడ్డాడు. అక్కడి నుంచి ఎఫెసీ సంఘానికి ఈ మాట లేకపోతే ఈ పత్రిక రాస్తున్నాడు. ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు 3వ వచనం దగ్గరికి రండి. ఎట్లనగా 3వ వచనం చూడండి. క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతి. ఏ విధంగా తెలియపరచబడ్డది ఈ మర్మము? He has seen the vision. Maybe
అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే దమస్కు మార్గంలో సౌలు ఆయన వెళ్తున్నాడో, మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ఆయనకు స్వరము ద్వారా పరిచయం అయ్యాడో, అది దర్శనంగా గనక మనం అర్థం చేసుకుంటే, ఇదిగో ఆ దర్శనము ద్వారా ఆ మర్మములోని సంగతులు కూడా ఆయనకు తెలియజేయబడ్డాయి. మీకు డౌట్ రావచ్చు, ఆ రోజు దర్శనం కలగగానే ఏ విధంగా ఈ మర్మం బయటపడ్డది అని మీరు అనుకోవచ్చు. నేను అక్కడికి వస్తాను, కానీ మీరు అక్కడ ఈ ఆలోచనలతో కట్టుబడి ఉండండి. ఆయన ఎప్పుడైతే దేవుని దర్శనం చూశాడో, ఆ మర్మములోని సంగతులను ఆలోచించడం మొదలుపెట్టాడు. 5వ వచనం చూడండి. ఆ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడ్డది. 11వ వచనం. సమస్తాన్ని సృష్టించిన దేవునిలో పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అది పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు దేవుడు కృప ద్వారా అనుగ్రహించాడు. అంటే పాయింట్ ఏంటంటే, అపోస్తలుడైన పౌలుకు దేవుడు దర్శన రూపంగా, ఒక విజన్గా ఈ యొక్క మర్మాన్ని ప్రత్యక్షం చేశాడు. పీటర్ ఓబ్రయన్, నాకు చాలా ఇష్టమైన కామెంటేటర్, ఎఫెషియన్స్ మీద ఆయన రాసిన కామెంటరీలో ఈ మాట అంటాడు. ఈ మర్మాన్ని పొందుకోవడానికి పౌలు దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. అతడు ఈ మర్మం యొక్క మొదటి స్టివర్డ్, గృహ నిర్వాహకునిగా దేవుని చేత నియమించబడ్డాడు. మరియు తన పాఠకులకు దాని అద్భుతాన్ని వెల్లడించే ఆధిక్యతను కలిగి ఉన్నాడు. సో ద పాయింట్ ఏంటంటే, ఇట్ వాజ్ అపాయింటెడ్ బై గాడ్ సో దట్ హీ కెన్ రివీల్ దిస్ మిస్టరీ టు అపోజల్ పాల్. అది అపోస్తలుడైన పౌలు తనకు తానుగా పొందుకున్న మర్మం కాదు, దేవ దర్శనం వలన. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఆత్మ, దైవికమైన ఆత్మ దాన్ని రివీల్ చేస్తే గానీ ఒక వ్యక్తి పొందుకోలేడని. ఆ విధంగా అపోస్తలుడైన పౌలు ఈ యొక్క రెవల్యూషన్ పొందుకున్నాడు. గ్రీక్ భాష మాట్లాడే వారికి ఈ మర్మం అర్థం చేసుకోవడానికి మనం అనుకుంటాం కదా, మిస్టరీ అంటే దాచిపెట్టబడిన సంగతులు, లేకపోతే అది కావాలని హిడెన్ చేశారు, దాని తర్వాత దాన్ని ఓపెన్ చేశారు అని మన అండర్స్టాండింగ్ మిస్టరీ అంటే. కానీ గ్రీకు వాళ్లకు అది కాదు. గ్రీకు వాళ్లకు దాని సంగతి ఏంటంటే, అది బయలుపరిచే సంగతి. అంటే అది తప్పకుండా ఒకరోజు రివీల్ అవుతుంది అన్న కాన్సెప్ట్ గ్రీకులో ఉండేదంట. సో వాళ్ళు దాన్ని పూర్తిగా అండర్మైన్ చేసి, ఇంకా దాన్ని ఎప్పుడు మనం చూడని రహస్యం అన్నట్టుగా గ్రీకులు ఆలోచించే వాళ్ళు కారు. గ్రీకులకు ఏం అవగాహన ఉందంటే, మిస్టీరియాన్ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివీల్డ్ అన్న కాన్సెప్ట్ వాళ్ళకు ఉండేదన్నమాట. అందుకే మనకు ఆ విధంగా అనిపించవచ్చు, కానీ పౌలు ఈ మాట వాడినప్పుడు గ్రీకులు చాలా చక్కగా దాన్ని అర్థం చేసుకున్నారు అని ఒక కామెంటేటర్ రాస్తాడు. సో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్లో మరుగు చేయబడిన మర్మం పాత నిబంధనలో, సెకండ్ టైం అది పాల్కి రివీల్ చేయబడ్డది. కేవలం పాల్కే కాదు, పౌలు అంటున్నాడు పరిశుద్ధులకు, అపోస్తులకు మరియు ప్రవక్తలకు కూడా రివీల్ చేయబడ్డది అని ఆయన మనం చెప్తున్నాడు. మీకు కాస్త ఏంటిది అని డౌట్ రావచ్చు, లేకపోతే ఈ మర్మం అంటున్నాడు అసలు ఏంటి అని కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. మీరు ఆ ఇబ్బంది గుండా వెళ్ళండి దయచేసి. ఎందుకంటే బైబిల్లో ఆ ఇబ్బందిని దేవుడు ఇంటెన్షనల్గా పెట్టాడు కాబట్టి మనం కూడా దాన్ని మెల్లమెల్లగా ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మరుగు చేయబడిన క్రీస్తు మర్మం, ప్రత్యక్షపరచబడిన క్రీస్తు మర్మం. ఎవరికి ప్రత్యక్షపరచబడింది ఈ కాంటెక్స్ట్లో? అపోస్తలుడైన పౌలు. మరి ఏంటి మర్మం అసలు? దేవా, మాటికి ఆ వచనాల్లో దాదాపు 4 సార్లు మర్మము క్రీస్తు మర్మం అంటున్నావు. అసలు ఏంటి ఆ క్రీస్తు మర్మం అని అంటే, 3వ పాయింట్ దగ్గరికి వద్దాం. అది మెయిన్ క్రక్స్ ఆఫ్ ద మెసేజ్ ఈజ్ వివరించబడిన క్రీస్తు మర్మం. వివరించబడిన క్రీస్తు మర్మం. ఇప్పుడు రండి 6వ వచనం దగ్గరికి. ఏమనుంది? ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒకే శరీరమందలి సాటి అవయవములు, వాగ్దానములో పాలివారలునై ఉన్నారని దియే. ఏంటి మర్మం? ఏంటా మర్మం? అన్యజనులు యూదులతో సహా సమాన వారసులు, వాగ్దాన సంబంధమైన ప్రజలు, ఒకే శరీరములో సాటి అవయవాలు.
ఈ మర్మము నూతన నిబంధనలో మాత్రమే రివీల్ చేయబడ్డది. అది పాయింట్ అక్కడ. ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్కి దిస్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు. ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్కి రేపొద్దున సంఘము రాబోతుంది. ఆ సంఘములో యూదులు, యూదేతరులు, అన్యజనులు కూడా వారితో కలిసి ఒక కుటుంబంగా ఉండబోతున్నారు అన్న ప్రత్యక్షత లేదు. అండ్ దిస్ వాజ్ ద మిస్టరీ ఫ్రమ్ ద బిగినింగ్. అది ఎప్పుడు రివీల్ చేశాడంటే దేవుడు కొత్త నిబంధనలో మాత్రమే రివీల్ చేశాడు. ఏమంటున్నాడు? 3 సంగతులు చెప్తున్నాడు. ఏంటంట? వీరు సమాన వారసులు. అంటే అబ్రహాము వారసులకు ఇవ్వబడిన స్వాస్థ్యం ఏదైతే ఉందో, ఆశీర్వాదం ఏదైతే ఉందో, అది ఇప్పుడు అన్యజనులకు కూడా వర్తిస్తుంది. రెండవ మాట ఏమంటున్నాడు? ఒకే శరీరంలో సాటి అవయవములు. ఇక్కడ యాక్చువల్లీ ఒకే శరీరంలో సాటి అవయవములు అన్న మాటకు సుసోమా అన్న గ్రీక్ పదాన్ని వాడారు. సో గ్రీక్ లిటరేచర్ మొత్తంలో కూడా ఎక్కడ ఈ సుసోమా అన్న పదం లేదట. సో చాలామంది నమ్మేది ఏంటంటే ఈ సుసోమా అన్న పదాన్ని పౌలే కాయిన్ చేశాడు అని అంటారు గ్రీక్ లిటరేచర్లో. సో ఒకే శరీరంలో అవయవాలుగా ఉన్నారు ఎవరిప్పుడు? అన్యజనులు, యూదులతో పాటు. మూడవది, వాగ్దానములో పాలివారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకే వాగ్దానాన్ని పంచుకుంటారు. ఇదిగో ఇది మర్మం. ఈ మాట వినండి, ఇది మర్మం. అండ్ ఇది చాలా అద్భుతమైన మర్మం. అది కేవలం నూతన నిబంధనలో ఉన్న మనకు మాత్రమే ప్రత్యక్షపరచబడిన మర్మం. ఏంటో తెలుసా? యూదులు, అన్యులు ఇప్పుడు ఒకే పురుషునిగా, ఒకే ప్రజలుగా, ఒకే వ్యక్తిగా, ఒకే కుటుంబంగా చేయబడ్డారు. దాన్నే నూతన నిబంధన సంఘం అంటుంది. There was no understanding of this concept, this institution called church to the Old Testament people. దేవుడు తన ప్రణాళికలో ఇదిగో అద్భుతమైన తన సంఘంలో వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని తీసుకొని వచ్చి వాళ్ళని ఒక కుటుంబంగా చేస్తారన్న సంగతిని వాళ్ళకు మరుగుపరిచాడు. కానీ నూతన నిబంధనలో ఉన్న మనకు దాన్ని రివీల్ చేశాడు. యు నో వాట్? మనం చర్చ్ని చాలా క్యాజువల్గా చూస్తాం, కానీ దేవుడు చూడలే. అది వాళ్ళకి ఇవ్వలేడు, ఆ ధన్యత మనకిచ్చాడు. ఏమిచ్చాడంటే వీఆర్ టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అదే విషయాన్ని 2వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూసాం. మనం వివిధ అవయవములుగా ఆయన నివాసస్థలమైన ఆ ఆలయంలో కట్టబడుతూ మనం కూడా దేవుని ఆలయంగా ఉన్నాం. మనం ఇప్పుడు దేవుని సంఘం. ఈ సంఘంలో ఎవరున్నారు? యూదులు ఉన్నారు. యూదులు అసహించుకొని యూదుల చేత కుక్కులుగా పిలిపించబడుకున్న ఆ అన్యజనులు కూడా ఒక ప్రజలుగా ఉన్నారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గుడ్ న్యూస్ టు ద న్యూ టెస్టిమెంట్ పీపుల్. అలాగని పాత నిబంధనలో అన్యజనులు కూడా రాబోయే రోజుల్లో దేవుణ్ణి తెలుసుకుంటారు అన్నది కూడా లేదా అంటే ఉంది. వాళ్ళు అన్యజనులకు కూడా ఈ బైబిల్ దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకుంటాడు, వాళ్ళు కూడా రక్షించబడతారు అన్న సంగతి పాత నిబంధనలో కూడా ప్రాఫెసీలో మనం చూస్తాం. కానీ సంఘము అన్న కాన్సెప్ట్ లేకపోతే సంఘము అన్న ఇన్స్టిట్యూషన్ లేదు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. మనం యెషయా రాసిన 42వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే ప్రాఫెసీ మనందరికీ తెలుసు. గుడ్డివారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయంలో నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. He was talking about Jesus Christ there. అన్య జనులకు వెలుగుగా. సో ఈజ్ ఎక్స్టెండింగ్ టు ఆల్ నేషన్స్. ఓన్లీ యూదులకు మాత్రమే కాకుండా మిగతా జనాలకు కూడా మెస్సయాని అక్కడ పరిచయం చేస్తున్నాడు. మలాకి 1:11 మీలో చాలా మందికి తెలిసిన వచనం అనుకుంటా. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును.
సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యొగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అగైన్ ద నేషన్స్, నాట్ జస్ట్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ బట్ అదర్ నేషన్స్, అన్యజనులలో కూడా నా నామము ఎంచబడుతుంది. సో ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్కి సాల్వేషన్ ఈజ్ గోయింగ్ టు గో ఫర్ ఎవ్రీ వన్, నాట్ జస్ట్ ఇజ్రాయలైట్స్ అనేది తెలుసు, ఆ కాన్సెప్ట్ తెలుసు. కానీ వారు కూడా సంఘములో సభ్యులు అవ్వబోతున్నారన్న సంగతి మాత్రం వాళ్ళకి తెలియదు. దేవుడు అది కొత్త నిబంధనలో అపోస్తలులకు ప్రవక్తలకు దాన్ని రివీల్ చేశాడు. ఆ రివలేషనే మనకు బైబిల్లో అపోస్తలుడైన పౌలు రాసి ఇచ్చాడు. వారెన్ వియర్స్బీ గారు ఈ మాట అంటారు, వారిని అంటే అన్యజనులను క్రీస్తు కొరకు గెలవడం, స్థానిక సంఘాల్లో సభ్యులుగా చేయడం సరిపోదు. అన్యజనులకు సువార్త చెప్పడం, వారిని రండి మా చర్చ్కి సభ్యులుగా అని చెప్తే సరిపోదు. ఆయన ఏమంటాడంటే క్రీస్తు శరీరంలో అంటే సంఘంలో యూదులతో కలిసి వారికి సమాన హోదా స్థానం ఉన్నదని బోధించడం కూడా చాలా ప్రాముఖ్యం. జస్ట్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ అందరూ జ్యూస్ ఉన్నారు అనుకుందాం, మీరు కూడా రక్షించబడ్డారు కదా, రండి కూర్చోండి ఆరాధించండి అంటే దేవుడు ఏదైతే 2వ అధ్యాయంలో చేశాడో, మధ్య గోడను పడగొట్టి ఇద్దరులను ఏకం చేశాడు కదా, అది నెరవేర్చినట్టు అవుతుందా? కాదు. ఎందుకంటే దేవుడు మధ్య గోడను విడగొట్టినప్పుడు, వాళ్ళని ఒక ప్రజలుగా చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే వారిలో ఏ విషయంలో అయినా సరే ఎటువంటి విభేదాలు తేడాలు ఉండకూడదని. సో నువ్వు వచ్చి కూర్చొని దేవుణ్ణి ఆరాధించిపోతే అది పూర్తిగా యేసుక్రీస్తు చేసిన త్యాగానికి సరిపోదు. ఏం చేయాలంటే ఎటువంటి తేడా లేకుండా వాళ్లకు కూడా సమాన హోదా ఇవ్వాలి, సమాన స్థానం ఇవ్వాలి. తెలుగు చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మాట అనేవాళ్ళు. తెలుగు చర్చ్ స్టార్ట్ చేయడానికి ముందు డిస్కషన్స్లో ఒక మాట అన్నారు, ఇంగ్లీష్ చర్చ్లో అంటే కాస్త చదువుకున్న వాళ్ళు, తర్వాత జాబ్స్ చేస్తున్న వాళ్ళే వస్తారు కాబట్టి ఆ డిఫరెన్సెస్ ఉండకపోయేవేమో. తెలుగు చర్చ్కి వచ్చిన తర్వాత అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు కదా, ఒకవేళ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకో, వాళ్ళని ఎట్లా మనం ట్రీట్ చేసేది అని అంటే, దట్ ఈస్ ద ఆపర్చునిటీ టు షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ టు దెమ్. మన మధ్య ఎటువంటి తేడాలు లేవు, మనమందరం కూడా ఒకే కుటుంబానికి ఒకే దేవుణ్ణి స్తుతించే ప్రజలుగా మనం ఉన్నామని చూపించడానికి ఒక మంచి అవకాశంగా దాన్ని తీసుకోవాలి. కానీ దాన్ని బట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు కదా అని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. కేవలం వాళ్ళు వచ్చారు కదా, కూర్చున్నారు కదా, ఆరాధించారు కదా అంటే సరిపోదు, మనతో కూడా వాళ్లకు సమాన హోదా స్థానం ఇవ్వాలి. అది దేవుడు ఉద్దేశించిన కార్యం అని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మరుగు చేయబడ్డది, తర్వాత ప్రత్యక్షం చేయబడ్డది, ఆ తర్వాత ఆ మర్మం ఏంటో వివరించబడ్డది. దీని ద్వారా నూతన నిబంధనలో ఉన్న మనకు అప్లికేషన్ ఏంటి? ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనం దీన్ని ఏ విధంగా అన్వయించుకోవచ్చు? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నేను మీకు థియరీ చెప్పా 3 పాయింట్లుగా సింప్లిఫై చేసి. అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ వీఆర్ లెర్నింగ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెయిన్. మనం అన్వయించుకోవాల్సిన సంగతులు ఏంటో ఈరోజు ఒక 3-4 నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ పాయింట్, నా మాట వినండి జాగ్రత్తగా. ఈ ప్రత్యక్షపరచబడిన క్రీస్తు మర్మము ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. అది కేవలం ఇప్పుడు అపోస్తులకు మరియు ప్రవక్తలకు ఆ రోజు ప్రత్యక్షపరచబడింది కదా, నేను అపోస్తులుడను కానిప్పుడు, నేను ప్రవక్తను కాదు ఇప్పుడు అని అనుకోవడానికి వీల్లేదు. పౌలు రాసినప్పుడు ఇదిగో అపోస్తులకు ప్రవక్తలకు అది ప్రత్యక్షపరచబడ్డది అని రాశాడు. కానీ అది బైబిల్ గ్రంథంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అది మనందరికీ అన్వయించే విషయం. సో ఆ మర్మం ఇప్పుడు మనందరికీ సంబంధించిన విషయం. 6వ వచనంలో చూడండి, అన్యజనులు సువార్త వలన యేసుక్రీస్తునందు అని అంటాడు. 7వ వచనంలో ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని అంటాడు. సో ఈ మర్మము అపొస్తలుడైన పౌలుకు రావాలంటే మొదట ఒక దర్శనం రావాలి ఆయనకు.
అవునా కాదా? ఇప్పుడు ఆ దర్శనం రాకుండా ఆయనకు ఈ మర్మంలోని సంగతులు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉండేది కాదు. కాబట్టి ఆ దర్శనం ఎట్లా ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు పౌలు కంటే, దమస్కు మార్గంలో ఆయన వెళ్తున్నప్పుడు ఆయనను దర్శించి దర్శనం ఇచ్చాడు. సో పాయింట్ ఏంటంటే, ఈ మర్మం ఎక్కడ మొదలవుతుందంటే సువార్త నుండి మొదలవుతుంది. దేవుడు రాత్రికి రాత్రి ఇదిగో అన్యజనులు లేకపోతే యూదులు ఒకటే, వాళ్ళిద్దరూ సంఘంలో సభ్యులని మనకు దర్శనం ఇవ్వడు. అపొస్తలుడైన పౌలుకి ఇచ్చినట్టుగానే మనకిస్తాడు. ఎట్లా ఇచ్చాడు అపొస్తలుడైన పౌలుకు ఆ దర్శనాన్ని? సువార్త. నీవు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ప్రభువా నీవెవడవు? నీవు హింసించుచున్నా క్రీస్తును, దేవుడను, యేసుక్రీస్తు ప్రభువును. దేవుడు ఈ యొక్క మర్మాన్ని సువార్త ద్వారా అపొస్తలుడైన పౌలుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ సువార్త ద్వారా మాత్రమే మనకు కూడా ఆ ప్రత్యక్షత లేకపోతే ఆ మిస్టరీ రివీల్ అవుతుందని మొదటిగా మనం గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో ఉన్న మనం, యూదేతరులమైన మనకు కూడా అదే మిస్టరీ దేని ద్వారా రివీల్ చేయబడుతుందంటే గాస్పెల్. సువార్త ద్వారా మాత్రమే మనకది ఇవ్వబడింది. పౌలుకు ఏ విధంగా అయితే సువార్త బోధించి తర్వాత మర్మాన్ని ఓపెన్ చేశాడో, ఒక హిందూ కుటుంబం నుంచి, ముస్లిం కుటుంబం నుంచి, దేవుడు నమ్మని వ్యక్తుల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లకు కూడా దేవుడు సువార్త ద్వారా మాత్రమే ఈ ప్రత్యక్షత మనకిస్తాడు. అనర్హులమైన మనకు ఇప్పుడు దేవుని ఆశీర్వాదం లభించింది. సువార్తలోని ఈ లాభం, సువార్తలోని ఈ బెనిఫిట్ ఇప్పుడు మనకు ఇవ్వబడ్డది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. సువార్త దేవుడు మన మీద కుమ్మరించిన ఐశ్వర్యం. పౌల మాట అంటాడు, రెండో అధ్యాయంలో కూడా మనం చూసాం, యేసు క్రీస్తులోని మహిమైశ్వర్యం ఎట్టిదో. యు నో వాట్? ద ట్రెజర్ లేకపోతే అతి విలువైన ధననిధి ఏంటో తెలుసా? బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, వార్డ్రోబ్లో 10 రకాల కోట్లు ఉండడం కాదు, అవే కోట్లు బ్యాంక్లో కోట్ల రూపాయల్లో ఉండడం కూడా కాదు. యు నో వాట్ ఈస్ ద ట్రూ richness one person can have? The gospel. సువార్తను మించిన ఐశ్వర్యం లేదు. సువార్తలోని వ్యక్తి అయిన యేసు క్రీస్తును మించిన ఐశ్వర్యం ఏది లేదు. ప్రజలకి ఇది తెలవట్లేదు. పౌలు అంటున్నాడు, ఆయన మహిమ ఐశ్వర్యమునకు పాత్రుడు. సో ఈరోజు మర్మము గురించి తెలుసుకోవాలని ఇష్టపడితే దానికి ముందు నువ్వు తెలుసుకోవాల్సిన ఇంకా ప్రాముఖ్యమైన మర్మం ఏంటో తెలుసా? సువార్త. ఈ లోకంలో ఎంతో మందికి తెలియని సువార్త, ఈ లోకంలో ఎంతో మంది వద్దు అనుకుంటున్న అతి ప్రాముఖ్యమైన విలువైన ధన నిధి అయిన సువార్త. రక్షించబడ్డావా? ఇంకా రక్షించబడ్డావన్న భ్రమలో ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. నీవు మర్మం గురించి ఆలోచిస్తున్నావేమో, సంఘంలో అందరం మనం ఒకటే, మన మధ్య ఏ తేడాలు లేవు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, మంచిదే. కానీ దానికి ముందుగా నీకు కావాల్సింది ఏంటంటే సువార్త. యేసుక్రీస్తు ప్రభువు నీ పాపాల కోసం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన నిన్ను ఎక్కువగా, అధికంగా, అందరికంటే మితంగా ప్రేమిస్తున్నాడు అన్న సత్యం నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు ఎన్ని మిస్టరీలు తెలుసుకున్నా వేస్టే. బైబిల్లో ఉన్న ఈ మిస్టరీ నీకు తెలిసినా వేస్టే. ఎందుకంటే ఆ సువార్తలో ఉన్న రెవల్యూషన్, సువార్తలో ఉన్న ప్రత్యక్షతే ప్రాముఖ్యంగా నీ జీవితానికి అవసరమైంది. కాబట్టి ఇంకా ఎవరైనా సువార్తను తృణీకరిస్తూ, ఇంకా ఎవరైనా నేను రక్షించబడ్డాను నా నేపథ్యాన్ని బట్టి అనుకుంటే, తిరిగి ఒకసారి మీరు మీ యొక్క రక్షణ వాక్యానుసారమైనదా కాదా అన్నది పరీక్షించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సువార్తను విశ్వసించకుండా సంఘానికి పోయి పాటలు పాడి, సంఘంలో ప్రజలతో మాట్లాడి, హాస్పిటాలిటీ చేసి, ఇవన్నీ ఇంకా ఏ కార్యక్రమాలు చేసినా వేస్ట్. కాబట్టి మొదటిగా క్రీస్తుతో
సంబంధాన్ని అపొస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే దేవుణ్ణి ఫస్ట్ ఎదుర్కొన్నాడో అటువంటి ఎదుర్కోలు, అటువంటి ఎన్కౌంటర్ మనం మొదటిగా కలిగి ఉండడం చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే ప్రభువుని అంగీకరించమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. రెండవది, యూదులు మరియు అన్యజనులు కలిసిన సంఘం దేవుని మర్మం. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఇది ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే ఈ అప్లికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూదులు అన్యజనులు కలిసిన సంఘమే దేవుని మర్మం. అండ్ యు నో వాట్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ వి రిసీవ్. అది దేవుడు మనకిచ్చిన అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. నీకు డబ్బులు ఇవ్వచ్చు, దేవుడు ఇవ్వకపోవచ్చు. ఆరోగ్యం ఇవ్వచ్చు, దేవుడు ఇవ్వకపోవచ్చు. నీ గర్ల్ ఫ్రెండ్ని, బాయ్ ఫ్రెండ్ని దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. రేపు పొద్దున నీకు ప్రమోషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అండ్ ద సెకండ్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ ఒక రకంగా మాట్లాడితే ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. బ్రదర్ మర్చిపోయిన పేరు, కళ్యాణ్ మొన్న జరిగిన మెన్స్ మీటింగ్కి వచ్చాడు. మెన్స్ మీటింగ్కి వచ్చి మాట్లాడుతున్నాం, కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ అన్నాడు, దేవుని అంగీకరించాను, హిందూ కుటుంబంలోంచి నేను ప్రభుని అంగీకరించాను, నేను అన్నీ పోగొట్టుకున్నానన్నా, నేను అన్నీ వదిలేసుకున్నా, చాలా విషయాలు ప్రభుని అంగీకరించిన తర్వాత వెళ్ళిపోయినాయి. అంటే ప్రకాష్ అన్న పక్కన కూర్చున్నాడు. ప్రకాష్ అన్నాడు, ఎవరైతే యేసుక్రీస్తు కోసం పోగొట్టుకుంటారో వాళ్ళు చాలా విలువైనవి పొందుకుంటారు అన్నాడు. ఎక్కడ పొందుకుంటారో తెలుసా? భూమి మీద ఉన్న కాలం సంఘంలో పొందుకుంటారు, చచ్చిన తర్వాత పరలోకంలో పొందుకుంటారు. అంతే. యూనో, సంఘం అంటే ఆ అవగాహన ఉంటే తీసి పడేద్దాం. 3 గంటలు ప్రోగ్రాం చేసుకొని వద్దామన్న అవగాహన ఉంటే చంపి పడేద్దాం ఆ అవగాహనని. ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఈజ్ అ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ క్రిస్టియన్స్. అది మనకు దేవుడు ప్రత్యక్షం చేశాడు. కుల, మత, జాతి, ప్రాంత ఏ భేదాలు లేకుండా మధ్యలో ఉన్న అడ్డుగోడలన్నీ పడగొట్టి మనందరినీ ఆయన కుటుంబంలో కలిసి బ్రతకడానికి దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. అది దేవుడు మనకిచ్చిన ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన ఆశీర్వాదం. ఒకవేళ ఇక్కడ తేడాలు ఉంటే, లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను, ఇక్కడ తేడాలు ఉంటే డబ్బును బట్టి, కులాన్ని బట్టి, నీ చదువును బట్టి, నువ్వు సంపాదిస్తున్న డబ్బును బట్టి నువ్వేమైనా ఇంకొక వ్యక్తిని సంఘంలో చిన్న చూపు చూడడం, పక్కన పెట్టడం, నిర్లక్ష్యం చేయడం చేస్తున్నావంటే నువ్వు దరిద్రమైన క్రైస్తవుడవు, నేను దరిద్రమైన క్రైస్తవుడిని. If I am looking down any person because of I have lot of money, I have a lot of name and fame outside, then I am most దరిద్రమైన క్రైస్తవుడు. ఏమంటారు? పిటియబుల్ క్రిస్టియన్. సో ఒకసారి పరీక్షించుకుందాం, దరిద్రమైన క్రైస్తవులుగా ఉందామా, దీనులైన క్రైస్తవులుగా ఉందామా? డోంట్ లుక్ డౌన్ ఆన్ పీపుల్. ఆయన కోసం కూడా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేస్తే నువ్వెవడివి అసలు వాని చిన్న చూపు చేయడానికి? ఆయన కోసం కూడా యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మరణిస్తే నీకెంత ధైర్యం? ఒక వ్యక్తి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, డబ్బును బట్టి, బ్యాక్గ్రౌండ్ని బట్టి చిన్న చూపు చూడడం. యేసుక్రీస్తు మరణాన్ని అంత క్యాజువల్గా తీసుకోవద్దు దయచేసి. యేసుక్రీస్తు మరణ ఒక రకంగా మనం ఒక వ్యక్తిని పక్షపాతంతో సంఘంలో చూస్తున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? జీసస్, యు డైడ్ ఆన్ ద క్రాస్, బట్ ఐ డోంట్ కేర్. I don't care your death on the cross. I don't care you died so that the middle wall is broken. నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన మరణాన్ని తక్కువ చేస్తున్నట్టు మనం. Dear brothers and sisters, church is diverse community. వివిధ భాషలు, వివిధ ప్రాంతాలు, వివిధ నేపథ్యాల నుంచి వస్తాం. బట్ చర్చ్ ఈజ్ వన్ కమ్యూనిటీ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఓకే దేవుని కుటుంబం. ఇక్కడ తేడాలు ఉండడం వాక్య విరుద్ధం. అక్కడితో ఆగొద్దు. అపోస్తలుడైన పౌలు ఇంకొక మంచి ఆలోచన లేకపోతే మంచి విషయాన్ని మనకు చెప్తాడు. 9వ వచనం చదవండి మీ బైబిల్లో. చాలా ప్రాముఖ్యమైన మాట. 9వ వచనం ఏంటంట?
పరలోకములో చూస్తున్నారా? 3వ అధ్యాయంలో ఉన్నారా? కలిపేశాడు కదా, రైట్, సరే, నేను మధ్యలో చదువుతాను. పరలోకములో ప్రధానులకును అధికారకులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, ఏంటో తెలుసా, దేవుడు తన జ్ఞానాన్ని ఎవరికి తెలియజేయాలని ఉద్దేశించాడంట? అంటే సంఘం యొక్క సంఘాన్ని ఇప్పుడు మర్మాన్ని రివీల్ చేశాడు కదా, ఆ మర్మం ద్వారా ఆయన జ్ఞానాన్ని రివీల్ చేశాడు. ఇప్పుడు ఆ మర్మం ఎవరికి తెలియాలని ఉద్దేశించాడంట? పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారకులకు తెలియజేయాలని ఉద్దేశించి. కొందరు పరలోకంలోని ప్రధానులు అంటే, కొందరు నమ్మేది ఏంటంటే పరిశుద్ధ దూతలు. ఎవరు వీళ్ళు? హోలీ ఏంజల్స్ అని నమ్ముతారు. ఇంకొందరు ఏం నమ్ముతారంటే, కాదు, వాళ్ళు హోలీ ఏంజల్స్ కాదు, వాళ్ళు ఫాలెన్ ఏంజల్స్, వాళ్ళు పడిపోయిన దూతలు, పరలోకపు దూతలు కాదు, పడిపోయిన దూతలు అంటారు. ఇంకొందరు ఏం నమ్ముతారంటే, కాదు, వీళ్ళు ప్రస్తుతం ఆకాశ మండలమందుండి కంట్రోల్ చేస్తున్న దూతలు. అంటే యాక్చువల్లీ పడిపోయిన దూతలే కంట్రోల్ చేస్తాయి అనుకో, కానీ మనం డిస్కషన్ పర్పస్ దాన్ని డివైడ్ చేస్తున్నాం. ఇదిగో వాళ్ళు కంట్రోల్ చేస్తున్న దూతలని కొందరు అంటారు. సో అసలు ఏది సత్యం అనేది మనం ఇప్పుడు మీకు ఒక గ్రీక్ క్లాస్ తీసుకోబోతున్నా, ఓకేనా? రైట్, చాలా జాగ్రత్తగా ఈ పదాలు చూడండి. రైట్, పరలోకం అని ఇక్కడ తర్జుమా చేసిన పదం ఇంగ్లీష్లో ఏమనుంది చూడండి ఎవరైనా. హెవెన్లీ ప్లేసెస్. సో హెవెన్లీ ప్లేసెస్ అన్న ఆ మాటకు గ్రీక్లో వాడిన పదం ఏంటంటే ఎపురానియాస్. ఉందా స్లైడ్ మీద? ఓకే, దీనికి వాడిన పదం ఎపురానియాస్. సో ఈ ఎపురానియాస్ అన్న పదం మొత్తం న్యూ టెస్టిమెంట్లో 19 టైమ్స్ వాడారు. ఎంత? క్లాస్ కాబట్టి మీరు మాట్లాడాలి ఇప్పుడు. సో ప్రీచింగ్ చేస్తున్నా, మధ్యలో క్లాస్కి షిఫ్ట్ అయినా, మళ్ళీ ప్రీచింగ్కి వస్తా. సో ఈ టీచింగ్ టైంలో మాత్రం మీరు మాట్లాడండి, ఓకే? ఎన్నిసార్లు? ఈ 19 సార్లలో 5 సార్లు ఈ పుస్తకంలో వాడారు. ఎవరు వాడారు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో 5 సార్లు వాడారు. సో ఈ 5 సార్లు ఎపురానియస్ అని వాడిన పదాన్ని వాడిన సందర్భాన్ని మనం చూద్దాం. సో మొట్టమొదటిది ఈ పదం 1వ అధ్యాయం 3వ వచనం ఏమనుంది అక్కడ? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఓకే, ఈ వచనాన్ని మనం ఆల్రెడీ చూసామా లేదా? చూసాం. సో పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరికి ఇచ్చాడు? విశ్వాసులకు ఇచ్చాడా? సో ఇక్కడ పరలోకం అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకు? దేవుడున్న ప్రదేశం, పరిశుద్ధ దూతలు ఉన్న ప్రదేశం, అంతేనా? లేకపోతే ఇక్కడ ఫాలెన్ ఏంజల్స్ ఉన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? సో దేవుడి నివాస స్థలం అని అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. రైట్, రెండవది 1:21 రాబోవు యుగము నందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువును. ఇప్పుడు దీన్ని బట్టి పరలోక విషయంలో అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు పరలోకం అన్న పదం ఎపిన్యూరియాస్, ఓకే? సో దాన్ని బట్టి అర్థం ఏంటి? పడిపోయిన దూతలు ఉన్నాయా లేకపోతే పరిశుద్ధ దూతలు ఉన్నాయా? రైట్, సో దేవుని నివాస స్థలమైన పరలోకం. మాట్లాడండి అండి, మీరు మాట్లాడితే పడిపోయిన నా గొంతు కూడా లేస్తుంది, లేకపోతే ఇంకా పడిపోతుంది. రైట్, అర్థమైందా? 2వ అధ్యాయం 7వ వచనం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. యేసు ప్రభు కూర్చున్నాడు ఫస్ట్ 1వ అధ్యాయంలో. ఇక్కడ ఏమంటున్నాడు 2వ అధ్యాయం 7వ వచనంలో? వీళ్ళెవరు? కూర్చునేటోళ్ళు ఎవరు? మనం. ఏడ కూర్చుంటాం? ఇప్పుడు పడిపోయిన దూతలు ఉన్న ప్లేస్లో కూర్చుంటామా, దేవుడు ఉన్న ప్లేస్లో కూర్చుంటామా? రైట్, ఓకే. సో ఇది కూడా పరలోకం అన్న పదం ఎక్కడ? దేవుని నివాస స్థలం. ఇప్పుడు 3వ అధ్యాయం 9వ వచనం, ఇది మనం రాసింది, ఏది మనం చదివింది. పరలోకంలో ప్రధానులకు, అది కూడా ఏ పదం వాడాడు? ఎపురానియోస్. ఓకే, రైట్. సో అది కూడా అక్కడ వాడారు. దీన్ని ఇట్లనే పెట్టుకుందాం. రైట్, ఇప్పుడు కిందికి వెళ్దాం. 6వ అధ్యాయం 12వ వచనం ఏలయనగా మనం పోరాడునది
శరీరులతో కాదు కానీ చదవండి. థ్యాంక్ యూ. నేను నీళ్ళు తాగడానికి చదువుమన్నా. సో అక్కడ పరలోకం అన్న పదం ఎక్కడన్నా కనబడ్డదా? 12వ వచనంలో ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లో ఉంది హెవెన్లీ ప్లేసెస్ అని. తెలుగు బైబిల్ అంటే గర్వపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? క్రైస్తవులు తెలుగులో మస్తు ట్రాన్స్లేట్ చేశారు అని గర్వించే క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? గర్వపడండి. మిగతా అన్నిట్లో పరలోకం అని రాశారా? ఓన్లీ ఈ వచనంలోనే ఆ ఎఫ్వి అది పరలోకం అని పెట్టకుండా ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహం అని ట్రాన్స్లేట్ చేశారు. ఈ ఒక్క విషయంలో బైబిల్ ట్రాన్స్లేటర్, తెలుగు బైబిల్ ట్రాన్స్లేటర్కు సపోర్ట్లు కొడదామా? ఎందుకంటే మిగతా 4 వచనాల్లో మనం చూసాం కదా, అది దేవుని నివాస స్థలమునకు సంబంధించింది అని అంటారు. పరలోకమందున్న ఈవెన్ 3:9 కూడా అది పరలోకమందున్న అధికారులు అంటే ప్రైమరీలీ ఫాలెన్ ఏంజిల్స్ అని చాలామంది కామెంటేటర్స్ నమ్మరు. అది దేవుని నివాస స్థలమైన పరలోకమందున్న అధికారులు, ప్రధానులు అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు పరిశుద్ధ దూతలు. కానీ ఇది ఒకటే వచనంలో అది నెగిటివ్ కనోటేషన్లో మాట్లాడారు. వీళ్ళు మాత్రమే ఫాలెన్ ఏంజిల్స్గా మాట్లాడారని నమ్ముతారు. సో పాయింట్ ఏంటంటే, సో ఎందుకు ఈ గ్రీక్ క్లాస్ మీకు చెప్పానంటే, వాళ్ళు పడిపోయిన దూతల లేకపోతే ప్రభు సన్నిధిలో ఉన్న దూతల రెండూ తీసుకుందాం మనం ప్రస్తుతానికి. ఓకే, సో పడిపోయిన దూతలకు ఏంటంటే, ఇదిగో దిస్ ఈస్ హౌ మై చర్చ్ ఈజ్, ఇది నా సంఘం, ఈ విధంగా ప్రజలను నేను కడతాను అని చూపించడానికి అని పతనమైన దేవదూతలకు క్రీస్తు వలన జరిగిన విజయం వలన జరిగిన ఫలితాన్ని చూపించడానికి ఈ విధంగా చేశాడు అని కొందరు అంటారు. యాక్చువల్లీ ఇది స్టీవెన్ కోల్ గారు చెప్పిన మాట, నేను కాదు. పడిపోయిన దేవదూతలకేమో ద విక్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన శిలువ మీద మరణించి విజయం చేశాడు కదా, దానివల్ల జరిగిన బెనిఫిట్ ఏంటంటే చర్చ్ అని చెప్పడానికి అని ఒక వన్ సైడ్ ఆఫ్ పీపుల్ అంటే. ఆన్ ది అదర్ సైడ్ అంటే మనం అనుకుంటున్నట్టు ఏంటది, పరలోకంలో ఉన్న ప్రజలకు, పరలోకంలో ఉన్న దూతలకు అది వర్తిస్తుందని అనుకున్నాం కదా. అది ఏ విధంగా అంటే, అక్కడున్న దేవదూతలు తన సంఘములో ఏ భేదాలు లేకుండా, ఏ తేడాలు లేకుండా వివిధ రకాల ప్రజలు వచ్చి కూర్చొని ప్రభువుని ఆరాధించడం చూసి వాళ్ళు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా మహిమపరిచే సందర్భంలో కూడా ఈ పదాన్ని వాడారట. నా మాటలు అర్థమవుతున్నాయా? పడిపోయిన దూతలకేమో దిస్ ఈజ్ హౌ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ బికాస్ ఆఫ్ హిస్ డెత్ ఎస్టాబ్లిష్డ్, ఇదిగో క్రీస్తు మరణించి విజయం చేకూర్చాడు కదా, దానివల్ల జరిగిన ఫలితం ఇదే అని చూపెట్టడానికి పడిపోయిన దూతలకు, ఒకవేళ దాన్ని అర్థం చేసుకుంటే, పరిశుద్ధ దూతలకు శిలువ ద్వారా దేవుని మహిమ, దేవుని కార్యం యొక్క గొప్ప అద్భుతమైన ప్రత్యక్షతను చూపించడానికి ఇది వాడారంట. అయిపోయింది గ్రీక్ క్లాస్, నేను ప్రీచింగ్కి షిఫ్ట్ అయినా. ఒకవేళ సంఘం అంత ప్రాముఖ్యమైందైతే, అటువంటి సంఘాన్ని గనక నువ్వు క్యాజువల్గా చూస్తే, అగైన్ యు ఆర్ ద మోస్ట్ దరిద్రమైన క్రైస్తవుడు. ఇదిగో మన సంఘములో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ భాషల నుంచి, వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలను చూసి వాళ్ళు కలిసి దేవుణ్ణి ఆరాధించడం చూస్తే, పరలోకంలో ఉన్న దేవతలు కూడా చూసి ఆహా ఏమి ఈ అద్భుతమైన ఆరాధన అని వాళ్లకు కూడా చూపించడానికి దేవుడు దాన్ని చేస్తే, అటువంటి సంఘములో మనం సంఘాన్ని నిర్లక్ష్యం చేయడం, సంఘంలోని ప్రజలను నిర్లక్ష్యం చేయడం ఎంత విషయం. అది మనకి ఏ విధమైన వణుకును, భయాన్ని పుట్టించాలో తెలుసా? when we are worshiping in the church, the people, not people, the angels are looking at us. మనం ఇక్కడ ఆరాధన
చేస్తుంటే పరిశుద్ధ దూతలు చూస్తున్నారంట. ఆహా, ఎంత చక్కని ఆరాధన, వివిధ నేపథ్యాల నుంచి వచ్చారు, వాళ్ళలో ఏమాత్రం కూడా తేడాలు లేవు, వాళ్ళు ఒకే దేవుణ్ణి, మేము ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నారని వాళ్ళు మనల్ని చూసి గర్వపడే సంఘ ఆరాధన ఉండాల్సింది పోయి ఇప్పుడు ఉల్టా జరుగుతుందన్నమాట. సో లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, ఈజ్ యువర్ వర్షిప్ ఇన్ ద చర్చ్? వర్షిప్ అంటే నేను కేవలం పాటలతో చేసేది మాత్రమే అని అనట్లేదు, ఓకే? వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ వర్షిప్. సో నీవు ఎప్పుడైతే సంఘంలో నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావో, ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చూస్తున్నారు. అంటే వాళ్ళకు చూపించుకోవాలని నేను చేయమనట్లే, బైబిల్ కూడా ఆ విధంగా చెప్పట్లేదు, కానీ దే ఆర్ లుకింగ్ ఎట్ us. Are we having that reverence? Are we taking it for granted? That's my question. అది ఎంత చిన్న పనైనా, ఎంత చిన్న బాధ్యత అయినా, ఎంత పెద్ద బాధ్యత అయినా, సంఘంలో మనం చేసే ప్రతి పనిని చూసి పరిశుద్ధ దూతలు ప్రోత్సాహపరిచేంతగా మనం చేస్తుంటే, మరి అటువంటి పని చేయడానికి మనం చాలాసార్లు సాకులు చెప్పడమో, లేకపోతే గొనగడమో సొనగడమో, మీలో కొంతమంది గొనకపోవచ్చు సొనకపోవచ్చు, కానీ జనరల్ సెన్స్లో ఆ విధంగా చేస్తే మాత్రం మనం వాక్యానుసారమైన క్రైస్తవులం కాదు. యు నో వాట్, నాట్ ఓన్లీ పరిశుద్ధ దూతలు, ఈవెన్ అవుట్ సైడ్ పీపుల్ ఆల్సో లుకింగ్ ఎట్ us. సో మనం అటువంటి భయముతో వణుకుతో సంఘ ఆరాధన, లేకపోతే సంఘంలో ప్రేమ సంబంధాలు కట్టుకోవడం, సంఘంకి సంబంధించిన ఏ పనైనా మనం చేస్తున్నామా? జాన్ స్టార్ట్, చాలా మందికి మీకు తెలుసు అనుకుంటా, భక్తుడు, ఆయన మంచి ప్రీచరు, మంచి కామెంటేటర్. ఆయన అంటున్నాడు, అన్యజనులు మరియు యూదులు నూతన సమాజంలో సమానంగా చేర్చబడుటను వారు చూస్తుండగా ఆశ్చర్యపోతారు, ఆకర్షితులవుతారు. మన ఆరాధన చూసి పరిశుద్ధ దూతలు ఆశ్చర్యపోతారో లేదో తెలియదు, కానీ బయటున్న ప్రజలు మాత్రం తెగ ఆశ్చర్యపోతున్నారు నెగిటివ్ సెన్స్లో. మా గ్రూప్లో, డాక్టర్స్ గ్రూప్లో నిన్న ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, ఒక వీడియో. తమిళనాడులో ఒక ఆయన సంఘంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ భాష ఏంటో నాకు అర్థం కాలేదు, వీళ్ళకి ఎట్లా అర్థమైందో నాకు కూడా అర్థం కాలేదు. సో దాని కింద వాళ్ళు పెట్టిన కామెంట్ ఏంటంటే, ఈ విధంగా తమిళనాడులో మోడీ, మిగతా ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళందరి నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి పెట్టాడు. నిజంగా ఆ పేర్లు వినబడ్డాయి. మరి వాళ్ళు నిజంగా నాశనం అయిపోయాయని ప్రార్థన చేశారా, ఇంకేం చేశారో నాకు తెలియదు, కానీ అంటే నవ్వుతున్నది లోకం కూడా మనం చేసే కొన్ని విషయాలు. నిజంగా చేసి ఉంటారు నాకు తెలిసి, కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు కూడా సంఘంలో. అండ్ సంఘంలో కూడా కులాల పేర్ల, మతాల పేర్ల, లేకపోతే ఇంకా వేరే వేరే పేర్లో కూడా చాలా విపరీతమైన అడ్డుగోడలు కూడా ఉన్నాయి. అది కూడా చూస్తున్నారు బయట వాళ్ళు. మీ దగ్గర కూడా ఉన్నాయి కదా అని అంటారు నాకు చాలాసార్లు. మీ దగ్గర కూడా కులాల పేరు మీద ఉన్నాయి కదా చాలా సంఘాలు అని అంటారు నాతో. చూస్తుంది సంఘం, అవుట్ సైడ్ సమాజం. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు కూడా. డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చర్చ్. Whatever you are doing in the church, don't take it for granted. Somebody is watching. Someone is watching from above and from below. పైనుంచి చూస్తున్నారు, కింద పక్క నుంచి కూడా చూస్తున్నారు. వాళ్ళ కోసం అని నేను అనట్లేదు, కానీ do we have that biblical understanding? ఆ వాక్యానుసారమైన అవగాహన, మనం ఒకే ప్రజలం, మన మధ్యలో ఏవి ఉండకూడదన్న అవగాహన మనకుందా లేదా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మూడవ అప్లికేషన్, ఇక్కడ మర్మము 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 అని చాలాసార్లు చెప్పబడ్డది కదా. చాలామంది ఈ మర్మాలు మాట్లాడుతున్నారు ఈ మధ్యలో. ఓకే, రెవల్యూషన్స్. ఇక్కడ యాక్చువల్లీ చెప్పబడిన మర్మం ఏంటి? యూదులు అన్యజనులు కలిపి ఒక సంఘంగా ఉండాలని. అంతేగాని దేవుడు సడన్గా నీకు ఇచ్చే రెవల్యూషన్ కాదు. నాకు రెవల్యూషన్ ఇచ్చాడు దేవుడు, పొద్దున ప్రార్థన చేస్తున్నా నాకు దేవుడు ఇది చూపించాడు అని చెప్పేసి అడ్డమైన ప్రవచనాలన్నీ చెప్తున్నారు ఇప్పుడు సంఘాల్లో. మొన్న ఒక ఆయన ఎలక్షన్స్ ముందు ప్రవచనం చెప్పాడు, కారు జుర్రున పోతున్నట్టు కనబడుతుందని. ఎడబోయింది? మళ్ళీ దానికి కౌంటర్ కూడా భలే ఇస్తారు
కొన్ని ప్రవచనాలు ఎందుకు పని చేయవు అని మళ్ళీ థంబ్నెయిల్ పెట్టి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ దానికి. అది కాదు మర్మాలు. దేవుడు ఆల్రెడీ రివీల్ చేసిండు మర్మం. ఏంటది? సంఘం. దేవుని వాక్యానికి వేరుగా దేవుడు మర్మాలు ఇవ్వడండి. ఎవరైనా అటువంటి మర్మాలు చెప్తున్నాడంటే పరిగెత్తండి అడికెళ్ళి. ఆయన చెప్పే ఏ విషయమైనా సరే దట్ షుడ్ బి ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ప్రవచనం అని పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే ప్రత్యక్షత అని పేరు పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోని ఆయన. కానీ అది ఇన్ లైన్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ లేకపోతే డోంట్ లిసన్ టు హిమ్, డోంట్ రీడ్ హిస్ బుక్స్ ఆర్ హర్ బుక్స్. అసలు ప్రాబ్లం ఏంటంటే మనకు ద జనరల్ క్రిస్టియన్ అండర్స్టాండింగ్లో దేవుడు మనకు అన్నీ బయలుపరుస్తాడు అని ఒక తప్పుడు అవగాహన ఉంది మనకు. ఐ థింక్ దట్ ఈస్ ద ఫౌండేషనల్ ప్రాబ్లం. దేవుడు అన్నీ చెప్పాలి మనకు, చెప్పేశాడు అనే ఒక అవగాహన ఉంది. లేదు, వీ డోంట్ నో లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద బైబుల్. తెలుసా? యేసుప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా? ఆయన చెప్పాలనుకుంటే చెప్పలేడా? సార్వభౌముడైన దేవుడికి తెలుసు కదా, తన కుమారుని తిరిగి రెండోసారి ఎప్పుడు పంపబోతున్నాను అన్న దేవునికి తెలుసు కదా. చెప్పాలనుకుంటే చెప్పేవాడు కాదా? కానీ చెప్పాడా? వీ డోంట్ నో. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో జరిగిన 1000 ఏళ్ల పాలన ముందు వస్తుందా తర్వాత ఆయన వస్తాడా అనేది క్లారిటీ కూడా మనకు లేదు. పీపుల్ హ్యావ్ దేర్ బిలీఫ్ సిస్టమ్. 3 రకాలుగా ప్రీమిలీనియల్, ఆమిలీనియల్, పోస్ట్ మిలీనియల్గా నమ్ముతారు కొన్ని వచనాలు బట్టి. కానీ మనకు తెలియదు పూర్తిగా. వీ డోంట్ నో సమ్ ఆఫ్ ద థింగ్స్. సో అవగాహన ఉంటే దాని నుంచి బయటకు వచ్చేద్దాం. దేవుడు ఏవైతే మనకు అవసరమో, ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటున్నాడో కొన్ని విషయాలు అప్పుడు ఇస్తాడు. సో మనం కొత్తగా మిస్టరీలు కనుక్కునే ప్రయత్నం చేయొద్దు. ఎవరైనా అటువంటివి చెప్తే కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోండి. చివరిగా పౌలు లాంటి మనస్తత్వం, ఇది చెప్పి క్లోజ్ చేస్తాను ఒక 5 minutesలో. పౌలు లాంటి మనస్తత్వం కూడా మనం కలిగి ఉందాం. 1వ వచనంలో ఈ హేతువు చేత ఖైదీనైన పౌలను నేను అని అంటున్నాడు. ఆ మాట విన్నారా? ఖైదీనైన పౌలు అంటే ఎవరు? ఖైదీ అపోస్తుడైన పౌలు ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. కానీ సువార్త సత్యాన్ని, ఈ మర్మాన్ని ప్రజలకు ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. తన పరిస్థితిని బట్టి, తనకున్న శ్రమలను బట్టి కారణాలు వెతకలేడు, కానీ ఆయన ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇష్టపడ్డాడు. అందుకే లెటర్ రాశాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈజ్ వన్ లెసన్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ పాల్. నేను ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను, ఫస్ట్ చాప్టర్లో, నువ్వు కారాగారంలో లేవు, అవునా? నువ్వు పర్సిక్యూషన్ కంట్రీ కింద లేవు. నిన్నెవ్వడు పర్సిక్యూట్ చేస్తలే, నన్ను ఎవ్వడు పర్సిక్యూట్ చేస్తలే. మనం కారణాలు వెతుకొద్దు సువార్త ప్రకటించడానికి. మనం కారణాలు వెతుకొద్దు సంఘాన్ని ప్రేమించడానికి. మనం కారణాలు వెతుకొద్దు సంఘంలోని సభ్యులతో సంబంధాలు పెంచుకోవడానికి. ఎఫర్ట్స్. పౌలు నేర్పిస్తున్న పాఠం అదే. ఎన్ని రోజులండి సాకులు చెప్పడం? ఇంకెన్ని రోజులు? యేసుప్రభు రాబోతున్నాడు. సాకులు మానేద్దాం, సంబంధాలు కట్టుకోవడం మొదలు పెడదాం. 2వ మాట 11వ వచనం చివరి భాగంలో, పరిశుద్ధులలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాడు. అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు తర్వాత ఎక్కువగా ప్రభావం చేసిన వ్యక్తి, అవునా కాదా? ప్రపంచవ్యాప్తంగా సువార్తను చెప్పే విషయంలో, ఆయన లీడర్షిప్ విషయంలో, ఏ ఆస్పెక్ట్ అయినా చూడండి, ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్. ఏమంటున్నాడండి? అత్యల్పుడనైనా నాకు ఈ కృప అనుగ్రహించాడు. కృప అనుగ్రహించాకేమన్నా గర్వించాడా? ఉప్పొంగాడా? 1 కొరింథీ 15:9లో కూడా, అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘాన్ని హింసించినందున అపోస్తులుడును అనబడుటకు యోగ్యుడను కాను, కానీ అన్యజనులకు సువార్త చెప్పే పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి నమ్మకంగా ఆయన తగ్గింపుతో తన పరిచర్య చేశాడు. సో మనం పౌలు నుంచి నేర్చుకునే ఒక మాట ఏంటంటే దీనత్వం. దీనత్వం లేనిదే దేవుని పని చేయలేం, తగ్గింపు లేనిదే తండ్రిని మహిమపరచలేం. రాసుకోండి, మళ్ళీ రావు ఇటువంటి మాటలు. దీనత్వం లేనిదే దేవుని పని చేయలేం, తగ్గింపు లేనిదే తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచలేం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సువార్త ప్రకటన మనం చేస్తున్నామా? పౌలు నుంచి నేర్చుకున్న ఒక పాఠం. సువార్త ప్రకటనే కాదు, దేవుని మర్మాన్ని మనం ప్రకటిస్తున్నామా? అంటే సంఘంని మనం కడుతున్నామా? సంఘంలో అటువంటి
ఎఫర్ట్స్ పెడుతున్నామా, సంఘంలో సంబంధాలు కట్టుకుంటున్నామా, అటువంటి తత్వాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నామా. రెండవది, సువార్త చెప్పినప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? ఈ మాట చెప్తాను. సువార్త చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని మహిమైశ్వర్యాన్ని వాళ్ళకు ప్రకటిస్తున్నాం, అంతే. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రీచింగ్ ద గాస్పుల్, we are withholding the riches one person can have. మన జేబులో నింపుకుంటున్నాం అంతే, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా. అట్లా నింపుకునే వాళ్ళని ఏమంటారో మనకు తెలుసు కదా. ఏమంటారు? స్వార్థం. దేవునిలోని ఐశ్వర్యాన్ని పరిచయం చేయడం, దానికి మించిన ప్రేమతత్వం లేదు. సో నువ్వు నిజంగా ప్రజలను ప్రేమించాలనుకుంటే సువార్త ప్రకటన చేద్దాం. అదేవిధంగా సంఘంలో కూడా ఆ మర్మాన్ని, ప్రత్యక్షపరచబడిన మర్మంలోని సంగతులను మనం దేవుని మహిమ నిమిత్తం ప్రాక్టీస్ చేద్దాం. సో 3 పాయింట్స్. అర్ధరాత్రి మిమ్మల్ని నిద్ర లేపినా కానీ 3 పాయింట్లు చెప్పాలి. ఏంటది? మరుగు చేయబడిన క్రీస్తు మర్మం, ప్రత్యక్షపరచబడిన క్రీస్తు మర్మం, వివరించబడ్డ క్రీస్తు మర్మం. ఏంటా మర్మం? దేవుని సంఘం. దేవుని సంఘం. సో ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద చర్చ్, హౌ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద చర్చ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవా, ఈ సమయంలో మీరు ఇచ్చిన మాటల్ని బట్టి వందనాలు. మమ్మల్ని క్షమించండి. చాలాసార్లు సంఘాన్ని గ్రాంటెడ్గా మేము తీసుకుంటున్నాం. చిన్న చిన్న విషయాలకే మేము సంఘాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవా, మేము ఆరాధిస్తున్నప్పుడు పరలోకంలోని దూతలు కూడా చూసి ఆశ్చర్యపోతున్నాయట. కానీ కొన్నిసార్లు మా ఆరాధన చూస్తే ఆశ్చర్యం కానీ ప్రభువా చీదరించుకుంటున్నారేమో, దీనికోసమా ప్రభు మరణించాడు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారేమో. దేవ, మమ్మల్ని క్షమించండి. ఒకవేళ మా సంఘంలో కూడా అటువంటి ఆరాధన జరిగితే దేవ మమ్మల్ని క్షమించండి. మా ఆరాధన మీకు ఆమోదయోగ్యంగా, మీ సన్నిధిలో ఎంతో మీకు సువాసన తెచ్చే, మిమ్మల్ని ఎంతో సంతోషపరిచే ఆరాధనగా మేము చేయడానికి సహాయం దయచేయండి. మా చుట్టుపక్కల ప్రజలు కూడా మాలో ఉన్న ఐక్యతను చూసి, మాలో ఉన్న తేడాలు విభేదాలు లేకపోవడం చూసి వాళ్ళు కూడా మిమ్మల్ని మహిమపరిచేలాగా మా సంఘాన్ని కూడా చేయమని, ఆ మర్మాన్ని మాకిచ్చినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ.